అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను. అది ఏంటి అంటే ఒకవేళ అంటే ఇక్కడ ఏంటి అంటే మనము ఒక పనిని మనమే చేసాము లేదా వాళ్ళకి వాళ్ళు చేసుకున్నారు. అలాంటి సందర్భాల్లో ఎలా చెప్పాలి, ఏ వర్డ్స్ యూజ్ చేయాలనేది నేను ఇవాళ డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ ప్రొనౌన్స్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేసి ఉన్నాను. సో ఒక్కసారి వాటిని చూద్దాము. ఐ, యు, వి, దే, తర్వాత హీ, షీ, ఇట్. ఓకే, సో ఈ ప్రొనౌన్స్ తోటి అంటే ఏ వర్డ్స్ని యూజ్ చేసి చెప్పాలి అనేటువంటిది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, వీటిని రిఫ్లెక్సెస్ అంటారు. ఓకే, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు యాక్చువల్లీ. ఎందుకు అంటారు అనేది నేను తర్వాత చెప్తాను. ఓకే, ఐ వచ్చినప్పుడు మై సెల్ఫ్, యూ వచ్చినప్పుడు యువర్ సెల్ఫ్, తర్వాత యువర్ సెల్ఫ్స్, తర్వాత వి వచ్చినప్పుడు అవర్ సెల్ఫ్స్, దే themselves, he himself, she herself, it itself. ఓకే, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ లేదా సెంటెన్స్ మనం చెప్తున్నప్పుడు మనము అందులో ఎవరైతే కర్త చేస్తున్న అతను ఉన్నాడు, తర్వాత ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది కూడా తనే, అంటే మళ్ళీ సబ్జెక్ట్కి రెఫర్ బ్యాక్ అయినప్పుడు, అంటే సబ్జెక్ట్ని ఉద్దేశించి చెప్పేటప్పుడు మనం ఆబ్జెక్ట్ అనేటువంటిది కూడా సబ్జెక్ట్ని రిఫర్ చేస్తున్నప్పుడు మనము ఈ రిఫ్లెక్సెస్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏదైతే ఉంటుందో వర్డ్ అది సబ్జెక్ట్ గురించే చెప్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి వీటిని రిఫ్లెక్సెస్ అంటారు. అది మళ్ళీ సబ్జెక్ట్కి రెఫర్ బ్యాక్ అవుతుంది కాబట్టి. ఓకే, సో అది గ్రామర్ పరంగా. అయితే ఎందుకు వీటిని యూజ్ చేయాలి అనేటువంటిది మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఐ మై సెల్ఫ్ అన్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పని చేశాను, ఆ పని నేనే చేసుకున్నాను. కొన్నిసార్లు మనం యూజ్ చేస్తుంటాం కదా, ఈ పని నేనే చేసుకున్నాను, లేదా ఈ పని నా కోసం చేసుకున్నాను, నా కోసం నేనే చేసుకున్నాను, లేదా వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్నారు, లేదా వాళ్ళ కోసం వాళ్ళు తయారు చేసుకున్నారు, లేదా ఏదైనా కానివ్వండి, వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్నారు అనే కాంటెక్స్ట్లో కానీ, మన కోసం నా కోసం నేను చేసుకున్నాను, తన కోసం తను చేసుకుంది, అతని కోసం అతను చేసుకున్నాడు, ఇలా కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మనం ఈ వర్డ్స్ని యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ సెల్ఫ్ అనేటువంటిది సింగులర్ ఫామ్ ఉన్నప్పుడు సెల్ఫ్ వస్తుంది. ఓకే, సింగులర్ అంటే ఏకవచనానికి ఇది వస్తుంది. మరి సెల్ఫ్స్ అన్నాం కదా, అది వచ్చేసి ప్లూరల్ ఫామ్కి రాస్తామన్నమాట. ఓకే, ప్లూరల్ వచ్చినప్పుడు సెల్ఫ్స్ అనేటువంటిది మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఒకసారి చూద్దామండి. జాన్ లైక్స్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ బై టాకింగ్ టు హిమ్సెల్ఫ్. అంటే జాన్ తనకు తాను మాట్లాడుకొని ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంటే తనతో తనే మాట్లాడుకుంటూ, సెల్ఫ్ టాక్ అంటాం కదా, అలా తనకి తాను మాట్లాడుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో జాన్ తనకు తానే మాట్లాడుకుంటున్నాడు అన్నప్పుడు హిమ్సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ మై సిస్టర్ అండ్ ఐ బ్లేమ్డ్ అవర్ సెల్ఫ్స్ వెన్ వి మిస్ ద ట్రైన్. అంటే వాళ్ళిద్దరు ఎందుకో లేట్ చేశారు, ట్రైన్ మిస్ అయిపోయింది. సో వాళ్ళిద్దరూ వాళ్ళే నిందించుకోవడం మొదలుపెట్టారు, మన వల్లే అయింది కదా అని. అంటే ఇక్కడ మై సిస్టర్ అండ్ ఐ ఇద్దరు కాబట్టి ప్లూరల్ కదా, సో అవర్ సెల్వ్స్. ఓకే, ప్లూరల్ ఫామ్ అది. నెక్స్ట్ చూడండి, మిసెస్ నేహ బర్న్డ్ హర్ సెల్ఫ్ వైల్ కుకింగ్. ఓకే, అంటే నేహ అనే ఆవిడ వంట చేసుకుంటూ తనను తనే గాయపరుచుకుంది, కాల్చుకుంది అనేటువంటి మీనింగ్ అనమాట. ఓకే, సో ఇలా తనకు తానే, అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి, అంటే హీకి హిమ్సెల్ఫ్, షీకి హర్ సెల్ఫ్, ఇట్కి ఇట్ సెల్ఫ్. సో ఇలా మనం వర్డ్స్ యూజ్ చేస్తున్నాం కదా. అయితే వీటికి ఇంకొక చిన్న క్లాజ్ ఉంది. ఒకవేళ మనము బై మై సెల్ఫ్, బై హర్ సెల్ఫ్, బై హిమ్సెల్ఫ్, ఇలా అన్నిటికీ ఒకవేళ బై పెట్టి రాసాము అంటే ఏంటి అంటే ఒక్కళ్ళే చేసుకున్నారు, లేదా తనకు తానుగా ఒక్కళ్ళే ఎవరి హెల్ప్ లేకుండా చేసుకున్నారు ఆ పనిని అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై మై సెల్ఫ్ అనేది ఉంది కదా,
ఒకసారి చూద్దాము. ఐ లెర్న్డ్ డ్రైవింగ్ బై మై సెల్ఫ్. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే నేను ఎవరి హెల్ప్ లేకుండా నాకు నేనుగా నేర్చుకున్నాను అని అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఎవరి సహాయం లేదు. ఐ డిడ్ ఇట్ బై మై సెల్ఫ్ అనేటువంటి మీనింగ్. అలాగే హర్ సెల్ఫ్కి కూడా షీ వెంట్ బై హర్ సెల్ఫ్. అంటే తనకు తానే వెళ్ళింది, ఒక కొత్త ప్లేస్కి, తెలియని ప్లేస్కి కానివ్వండి, ఎక్కడికైనా తనకు తానుగానే వెళ్ళింది, ఎవరి హెల్ప్ లేకుండా వెళ్ళింది అన్న మీనింగ్ అనమాట. సో సేమ్ అంటే బై అనేది యాడ్ అయినప్పుడు మనకి ఆ బై అనే వర్డ్ యాడ్ చేస్తే వాళ్ళకు వాళ్ళే ఎవరి హెల్ప్ లేకుండా చేసుకున్నారు, లేదా దానంతటా అదే ఎవరి సహాయం, ఎవరి ప్రమేయం లేకుండా పని జరిగింది అనేటువంటి మీనింగ్ అనమాట. సో ఇది ఈ వర్డ్స్కి గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్. అయితే మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము, అప్పుడు మనకి అంటే ఎంతవరకు అర్థమైంది అనేది చూద్దామండి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ రాసానండి, అంటే నేను బ్లాంక్ వదిలేను ఆ వర్డ్స్ ప్లేస్లో. సో మనం ఒకసారి ఆన్సర్ గెస్ చేద్దాం డిస్కస్ చేసుకుంటూ. ఓకే, ఫస్ట్ చూడండి. హీ హ్యాడ్ అ నైస్ టైమ్ ఇన్ మలేషియా. హీ ఎంజాయ్డ్ డాష్. అంటే అతను మలేషియాలో ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాడు, ఒక మంచి టైం గడిపాడు అనేటువంటి ఉద్దేశం అనమాట. సో హీ ఎంజాయ్డ్ హిమ్సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ నాట్ యాంగ్రీ విత్ యూ, ఐఎమ్ యాంగ్రీ విత్. అంటే నీ పైన నాకేం కోపం లేదు. ఒక డిస్కషన్ ఏదన్నా జరిగింది అనుకోండి, ఇద్దరి మధ్య ఏదైనా డిస్కషన్ జరిగింది లేదా మనస్పర్ధలు వచ్చాయి, అట్లాంటప్పుడు ఒకళ్ళు ఇంకొకళ్ళతో అంటున్నటువంటి మాట, అంటే నీ పైన నాకేం కోపం లేదు, మాట్లాడుకోలేదు, లేదా ఏదైనా చిన్న విషయానికి భేదాలు వచ్చాయనుకోండి, నీ పైన ఏం కోపం లేదు నాకు, నా మీద నాకే కోపంగా ఉంది అంటాం కదా. సో అలాంటి సందర్భాల్లో ఐఎమ్ నాట్ యాంగ్రీ విత్ యూ, ఐఎమ్ యాంగ్రీ విత్ మై సెల్ఫ్. ఓకే, ఐ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ యూ, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆన్సర్ నేను చెప్పేశాను. ఇది ఎక్కువగా అంటే ఎవరైనా కొత్త వ్యక్తులతోటి మనకు పరిచయం ఏర్పడినప్పుడు, లేదా మనము కొంచెం చెప్పే స్థాయిలో ఉన్నప్పుడు, అంటే మన గురించి ఎక్కువగా వాళ్ళకి తెలియదు, బట్ దే ఫెల్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో అబౌట్ అస్, అంటే మన గురించి తెలుసుకోవాలని చాలా అనిపించింది అనుకోండి, అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయవచ్చు, లేదా మనం కూడా వాడచ్చు. ఐ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ యూ, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే మీ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది, ఇంకొంచెం చెప్పండి మీ గురించి అనేటువంటి మీనింగ్ అనమాట. నెక్స్ట్, షీ నెవర్ థింక్స్ అబౌట్ అదర్స్, షీ ఓన్లీ థింక్స్ అబౌట్. అంటే ఆవిడ ఎప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించదు, తన గురించి తనే ఆలోచించుకుంటుంది అని ఏ రకంగా అయినా కావచ్చు అనమాట. ఓకే, సో ఓన్లీ థింక్స్ అబౌట్ హర్ సెల్ఫ్. ఒక రకంగా చెప్పాలి అంటే స్వార్థపరురాలు, అంటే జనరల్గా వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా వస్తువులన్నీ వాడేసుకోవడము, లేదా ఏదైనా పక్క వాళ్ళకి మిగిలించకుండా మనమే యూస్ చేసేసుకోవడము, అలా చేస్తూ ఉంటాం కదా, కన్జ్యూమ్ చేయడం. సో అట్లాంటి కాంటెక్స్లో మనం ఇది వాడచ్చు. షీ నెవర్ థింక్స్ అబౌట్ అదర్స్, షీ ఓన్లీ థింక్స్ అబౌట్ హర్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్, వై ఈజ్ యువర్ డాగ్ స్క్రాచింగ్ డాష్, డస్ ఇట్ హ్యాస్ ఫ్లీస్. అంటే ఆ కుక్క ఏంటి తనలా బాగా గిరేసుకుంటుంది, దానికి ఏంటి కుక్కలకి చిన్న చిన్న పురుగులు, పేర్ల లాంటివి ఉంటాయి కదా, ఉన్నాయా అని అడుగుతున్నాం అనమాట. సో వై ఈజ్ యువర్ డాగ్ స్క్రాచింగ్, ఇక్కడ డాగ్ అంటే ఇట్ అనేటువంటి మీనింగ్ వస్తుంది కాబట్టి ఇట్ సెల్ఫ్. వై ఈజ్ యువర్ డాగ్ స్క్రాచింగ్ ఇట్ సెల్ఫ్, డస్ ఇట్ హ్యాస్ ఫ్లీస్. ఓకే, ఇక్కడ నేను ఒక చిన్న వర్డ్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేస్తానండి, చాలా చక్కటి వర్డ్ ఇది. ఈచ్ అదర్. ఈచ్ అదర్ అనేటువంటిది ఒకరినొకరు అనేటువంటిది, అంటే ఇప్పుడు మనం చెప్పుకునే వర్డ్స్కి కొంచెం రిలేటెడ్గానే ఉంటుంది, అందుకని చెప్తున్నాను. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. రాధా అండ్ సీత are good friends. They know each other very well. ఓకే, ఇక్కడ చూడండి, రాధా అండ్ సీత ఆర్ గుడ్ ఫ్రెండ్స్, దే నో అబౌట్ ఈచ్ అదర్ అని కూడా రాయొచ్చు. దే నో అబౌట్ ఈచ్ అదర్ వెరీ వెల్. అంటే ఇక్కడ ఒకవేళ అబౌట్ అనేది రాయకుండా ఒకసారి చూద్దాం. రాధా అండ్ సీత ఆర్ గుడ్ ఫ్రెండ్స్, దే నో ఈచ్ అదర్ వెరీ వెల్. అంటే రాధా ఇంకా సీత చాలా మంచి స్నేహితులు, వాళ్ళు
ఒకరినొకరు బాగా తెలిసిన వాళ్ళు, ఎరుగుదురు అంటాం కదా, అంటే ఒకరికొకరు బాగా తెలుసు అనేటువంటి మీనింగ్. ఒకవేళ నేను ఇక్కడ అబౌట్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు మీనింగ్ ఏమవుతుంది అంటే దే నో అబౌట్ ఈచ్ అదర్ వెరీ వెల్, అంటే ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు, ఒకరికొకరు బాగా తెలుసు. అబౌట్ రాయకపోతే, అబౌట్ రాస్తే ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. సో ఈ వర్డ్ తోటి మీరు ఇంకా కొన్ని సెంటెన్సెస్ తయారు చేయొచ్చు. ఓకే, సో ఈచ్ అదర్ అంటే ఒకరినొకరు. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము దీంట్లో. సే ఫర్ ఎగ్జాంపుల్, they are looking at each other. They are looking at themselves in the mirror. Or they saw themselves in the mirror. సింపుల్ సెంటెన్స్ లో చూద్దాము. ఓకే, ఒక్కసారి ఈ సెంటెన్సెస్ చూద్దామండి. దే సా ఈచ్ అదర్ ఇన్ ద మిర్రర్, దే సా దెమ్సెల్వ్స్ ఇన్ ద మిర్రర్. అంటే ఇక్కడ చూడడం అనేటువంటి మీనింగే వాళ్ళు అనే ఉంది. ఫస్ట్ సెంటెన్స్ మీనింగ్ చూసుకున్నట్లయితే దే సా ఈచ్ అదర్ ఇన్ ద మిర్రర్ అంటే మిర్రర్ లో ఒకరినొకరు చూసుకున్నారు, అంటే ఇద్దరు ఒకసారి చూసుకున్నారు, ఒకరినొకరు చూసుకున్నారు మిర్రర్ లో. ఇక్కడ చూసినట్లయితే దే సా దెమ్సెల్వ్స్ ఇన్ ద మిర్రర్ అంటే అద్దంలో వాళ్ళని వాళ్ళు చూసుకున్నారు. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. అంటే ఈచ్ అదర్ అంటే ఒకరినొకరు అనేటువంటి మీనింగ్. అయితే మనము ఈ దెమ్సెల్ఫ్ కి సంబంధించి అంటే ఇప్పుడు రిఫ్లెక్సెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, సో వీటి గురించి ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ సెంటెన్సెస్ చేద్దాము. ఒకసారి మనకి ఎంతవరకు అర్థమైంది అనేది చూద్దామండి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. జో అండ్ రీమా డిడ్ యూ క్వశ్చన్. జో ఇంకా రీమా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నారా అని నేను అడగాలి. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేటువంటి వర్డ్, ఒకవేళ మీకు హింట్ కావాలంటే నేను ఇస్తాను. చూడండి, జో ఇంకా జో ఇంకా రీమా అంటే ప్లూరల్ కదా, సింగులర్ కాదు, ఒక మనిషి కాదు, ఇద్దరు. సో ఇక్కడ మనకి ప్లూరల్ ఫామ్ అయిన యువర్ సెల్ఫ్స్ వస్తుంది అనమాట. సో ఒకవేళ మనం ఇది చదివినట్లయితే జో అండ్ రీమా డిడ్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్స్. ఓకే, నెక్స్ట్ దే హ్యాడ్ అ నైస్ టైమ్, దే ఎంజాయ్డ్ డాష్ అంటే వాళ్ళు చాలా మంచి టైం గడిపారు, బాగా ఎంజాయ్ చేశారు అనడానికి. ఓకే, దే ఎంజాయ్డ్ themselves. Next, Shankar and Siri, I am going out. If you are hungry, you can help dash. Okay, సో ఇక్కడ నేను అంటే మా పిల్లల్ని ఉద్దేశించి చెప్తున్నాను, నేను బయటకు వెళ్తున్నాను, మీకు ఒకవేళ ఆకలి వేసిందంటే మీరు పెట్టుకొని తినండి అని నేను చెప్పాలి. ఓకే, సో దానికి మీనింగ్ అండి ఇది, ఈ సెంటెన్స్ మీనింగ్ అది. సో ఇక్కడ శంకర్ సిరి అగైన్ ప్లూరల్ కదా, సో యువర్ సెల్వ్స్, హెల్ప్ యువర్ సెల్వ్స్ అంటే మీకు మీరు పెట్టుకొని తినండి అన్న మీనింగ్ అనమాట. నెక్స్ట్, ఐ పిక్డ్ అప్ అ హాట్ కప్ అండ్ బర్న్ట్, ఐ వచ్చింది కదా, సో ఐ బర్న్ట్ మై సెల్ఫ్, నా చేయి కాలింది, హాట్గా ఉన్న కప్ పట్టుకోవడం వల్ల నా చేయి కాలింది అని నేను చెప్పాలి. సో ఐ పిక్డ్ అప్ అ హాట్ కప్ అండ్ బర్న్ట్ మై సెల్ఫ్. ఓకే, నెక్స్ట్, when he won the match he felt proud about himself అంటే ఇక్కడ మ్యాచ్ గెలిచినప్పుడు అతని గురించి అతను చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు. అంటే నేను చాలా బాగా ఆడాను, నా వల్లే గెలిచింది, ఇలా రకరకాలుగా. ఒకటి ఏదైనా విన్ అయ్యామనుకోండి, అప్పుడు మనం అనుకుంటాం కదా నా పర్ఫార్మెన్స్ వల్ల అయింది అని. సో అలా when he won the match he felt proud about himself. ఓకే, నెక్స్ట్, she always talks about
ఆమె ఎప్పుడు తన గురించే చెప్పుకుంటుంది అనటానికి అనమాట. సో షీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ హర్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ మనము బై తోటి తర్వాత ఈచ్ అదర్ ఈ వర్డ్స్ తోటి ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ సెంటెన్సెస్ చేద్దాం. ఇక్కడ నేను కొన్ని సెంటెన్సెస్ రాశానండి. అయితే అవి నేను ఒక సెంటెన్స్ రాశాను, దానికి మీరు బై తర్వాత ప్రొనౌన్స్ యూజ్ చేసి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసి కొత్త సెంటెన్స్ రాయాలి. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ఐ వెంట్ టు యుఎస్ఏ అలోన్ అంటే నేను యుఎస్ఏకి ఒక్కదాన్నే వెళ్ళాను అని నేను రాశాను. ఒకవేళ మీరు బై యూజ్ చేసి రాయాలనుకోండి, ఎలా రాస్తారు? ఐ అంటే మై సెల్ఫ్ వస్తుంది కదా. సో ఐ వెంట్ టు యుఎస్ఏ బై మై సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ ఐ డోంట్ గో అవుట్ అలోన్ అంటే నేను ఒక్కదాన్నే బయటికి వెళ్ళను అని నేను చెప్పాను అనుకోండి. దాన్ని ఒకవేళ మనం సెంటెన్స్ ఇలా రాస్తే ఐ డోంట్ గో అవుట్ బై మై సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ షీ కెనాట్ లిఫ్ట్ దట్ అలోన్ అంటే చాలా బరువైన వస్తువు ఏదో ఉంది, ఆ అమ్మాయి ఒక్కతే లిఫ్ట్ చేయలేదు అన్నాం అనుకోండి. అప్పుడు షీ కెనాట్ కి షార్ట్ ఫామ్ కాంట్ రాసుకోవచ్చు కదా. షీ కాంట్ లిఫ్ట్ దట్ బై హర్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ when I saw him he was alone. Okay, so when I saw him he was by himself. Next, my grandparents live alone. Okay, so దీన్ని ఒకవేళ మనం రాసినట్లయితే my grandparents live by themselves. ఓకే, సో బై యూజ్ చేసి రాస్తే కనుక అంటే అలోన్ అన్న మీనింగ్లో ఇలా రాయొచ్చు. సో ఇవాల్టి టాపిక్ మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి. ఇంకా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.